62వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం. 62వ కీర్తన 8వ వాక్యం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా. రెండవదిగా, దేవుడు మనకు ఆశ్రయంగా ఉండాలంటే, దేవునిని ఆశ్రయించిన మనకు ఆయన ఆశ్రయంగా ఉండాలంటే, మొదటిది హృదయపూర్వకంగా ఆయన నమ్మాలి. రెండవది ఇక్కడ రాయబడింది, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి. ఒకటి నమ్మాలి, రెండవది ఏం చేయాలి? ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. నువ్వు కన్నీళ్లు విడవాలి, నువ్వు పశ్చాత్తాపపడాలి, దేవునితో పెనుగులాడాలి. ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి. నీ హృదయము దేవుని సన్నిధిలో అంటే అర్థం ఏంటో తెలుసా? నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం అర్థం ఏంటో తెలుసా? దేవునితో ఒక వడంబడిక చేసుకోవాలి, ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక నిర్ణయం చేసుకోవాలి. హన్నా జీవితంలో జరిగింది అదే. ఆమె ఇంటి దగ్గర ఎంతో కన్నీరు గార్చుండొచ్చు, గర్భఫలం లేదు, వివాహమై చాలా సంవత్సరాలు అయిపోయింది. అయిన దానికి కాని దానికి ఎవరి ఉన్నవారు కన్నవారు తన అనుకున్నవారు అందరూ కూడా నిందలకు అవమానాలకి ఆ బిడ్డను అప్పగిస్తూ ఉన్నారు. ఎంతో వేదన పడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. భర్త వచ్చి ఓదార్చడానికి అంటున్నాడు, 1000 మంది కుమారుల కంటే ఎక్కువైన వాడిని కాదని నేను అన్నాడు. ఎట్లా అవుతావయ్యా? పిల్లవాడైతే ఆయన ముద్దు పెట్టుకుని ఒళ్ళే వేసుకుని లాలించుకుంటాను, నీతో ఎట్లా కుదురుద్ది? నాకు లేదు, నాకు లోటే అంది. ఏటేట శిలోహులో ఉన్న దేవాలయానికి వెళ్ళేదంట. అయితే ఒకరోజు ఆయన సన్నిధిని తన హృదయాన్ని కుమ్మరించుకుంది. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుంది, ఒక వడంబడిక చేసుకుంది. ఏమనో తెలుసా? అయ్యా, నేను ముద్దులు పెట్టుకోవడానికి మురిసిపోవడానికి మాత్రమే కాదు, నా నింద తొలగిపోవునట్లుగా నాకు ఒక బిడ్డను నువ్వు ఇస్తే ఆ బిడ్డను నీ బిడ్డగా పెంచుతా. హల్లెలూయా.